ఫ్రెండ్స్, ఎండలు బాగా మండిపోతున్నాయి కదా. మండిపోటర్లోకి వచ్చేస్తా. ఈ ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి మనుషులే బతకట్లేదు, ఇంకా చిన్న చిన్న జీవరాశులు ఎట్లా బతుకుతాయి? అందుకే చిన్న పిచ్చుక ఎండలో నెరిబడి చీకటి పడ్డాక మా ఇంట్లోకి వచ్చింది. మా ఇంట్లోకి వచ్చినాక మా హస్బెండ్ ఏం చేసిండంటే కొన్ని వాటర్ తాగిపించిండు. బాగా వాటర్ అవుతున్నాయి అన్నట్టు నోరు జాపింది. ఇక వాటర్ తాగిపించి కొన్ని బియ్యం తినిపించిండు. అలాగే ఎండ కొట్టేటప్పుడు చాలా పిచ్చుకలు ఇట్లనే ఎండకి పడిపోతూ ఉంటాయి. కొన్ని వాటర్ పెట్టండి, చిన్న జీవరాశులకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కొన్ని వాటర్ను కొంచెం బియ్యపు గింజలు వేయండి, వాటికి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మనం చేసిన తప్పు వల్ల చిన్న చిన్న జీవరాశులు సఫర్ అవుతున్నాయి. చెట్లు నరకడం వల్ల అవి జీవనం కొనసాగించలేకపోతున్నాయి. అందుకే మనం చిన్న చిన్న జీవరాశులకి మనం హెల్ప్ చేద్దాం. మీరు కూడా చిన్న చిన్న జీవరాశులకి హెల్ప్ చేస్తుంటే కామెంట్ చేయండి.